హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన శ్రీనివాస్. ప్రేమ పరీక్ష కథలోకి వెళ్దామా? ఫోన్ లిఫ్ట్ చేయగానే స్వామీజీ అన్నాడు కంగారుగా రిషి. చెప్పు రిషి, చాలా రోజులకు గుర్తొచ్చాను. ఏంటి విషయం అన్నాడు స్వామీజీ. అది అమ్మ, మీరు, నా పెళ్ళి అంటూ తడబడ్డాడు, ఎలా అడగాలో అర్థం కాక. ఏమంటున్నావు? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగింది? ప్రశాంతంగా అన్నాడు స్వామీజీ. అమ్మతో మీరు నా జాతకం గురించి ఏం చెప్పారు స్వామి? సూటిగా అడిగాడు రిషి. ఆవిడ నీకు చెప్పలేదా రిషి? చెప్పలేదు, ఇప్పుడే తెలిసింది నాకు. నిజమా? నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి చనిపోతుందా? అవును నాయన, అది నీ జాతకంలో స్పష్టంగా ఉంది. అదే విషయం చాలా ఏళ్ల కిందట చెప్పాను మీ అమ్మగారికి అన్నాడు స్వామీజీ. మరి తెలిసి కూడా ఎందుకు మళ్ళీ పెళ్ళికి మా ఇద్దరి జాతకాలు బాగా కలిశాయని చెప్పారు మీరు? ఎవరు చెప్పారు? నేనా? ఏ అమ్మాయి జాతకం? అసలు మీ అమ్మగారు మళ్ళీ నన్ను ఈ మధ్య కలవలేదు. పెళ్ళెవరికి? నీకా? ఎప్పుడు అన్నారు ఆయన. ఏమీ అర్థం కాలేదు రిషికి. అవును స్వామి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మ ఒప్పుకుని పెళ్లి చేస్తాను అంది. మీరు మా ఇద్దరి జాతకాలు బాగున్నాయని చెప్పారంది. ఎంగేజ్మెంట్ ఈరోజే. నేనేం చేయాలి? నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల తను చనిపోతుందా? తనంటే నాకు ప్రాణం స్వామీజీ. ప్లీజ్ ఏదైనా పరిష్కారం చెప్పండి. మీ దగ్గర ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా. హోమాలు, యజ్ఞాలు, లేక ఎంత కఠినమైనవైనా సరే, ఏం చేయమన్నా, ఎన్ని చేయమన్నా చేస్తాను. ప్లీజ్ నా ప్రేరణకి ఏం కాకూడదు. చూడు రిషి, ఆ దేవుడి రాతని ఎవరం మార్చలేము. ప్రతి సమస్యకు పరిష్కారం మన చేతుల్లో ఉండదు. కొన్ని కాలమే నిర్ణయిస్తుంది. అంటే నీ జాతకం కొన్ని వందల సార్లు పరిశీలించాకే నేను ఈ విషయం మీ అమ్మగారికి స్పష్టంగా చెప్పాను. నాకున్న జ్ఞానం మేరకు మాత్రం నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి మీ యొక్క మొదటి సంతానానికి జన్మనిచ్చి ప్రాణాలు వదులుతుంది. ఇది తథ్యం. ఇంతకు మించి నేనేం చెప్పలేను. అలా అనకండి స్వామి, ప్లీజ్ ప్లీజ్. మాకు పిల్లలు కాకపోతే తనకేం కాదు కదా అన్నాడు మళ్ళీ అంతలోనే. హ హ హ అంటూ నవ్వి రిషి, దేవుడు తలుచుకున్నాక మీకు పిల్లలు కాకుండా ఉంటారా? తను నీ భార్య అయిందంటేనే సగం చావుకు దగ్గరైనట్లే. అయితే తనని కాపాడుకోవాలి అంటే నాకు వేరే మార్గమే లేదా? తనని పెళ్ళి చేసుకోకపోవడం తప్ప వేరే మార్గం లేదు స్వామి అన్నాడు రిషి షాక్ అవుతూ. అవును రిషి, నువ్వెవరిని చేసుకున్నా ఇదే జరుగుతుంది. నీ మొదటి సంతానం ఎవరైతే మోస్తారో వారి ప్రాణాలు పోవడం మాత్రం తథ్యం. అయితే నేను పెళ్లి చేసుకుంటానని, కానీ తనతోనే నా మొదటి సంతానాన్ని కంటాను. అప్పుడు తను నా భార్య కాదు కాబట్టి తనకేమీ కాదు కదా అడిగాడు రిషి మొండిగా. ఏం మాట్లాడుతున్నావు రిషి? పెళ్ళి చేసుకోకుండా పిల్లాన్ని ఎలా కంటావు? ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? సరే, సమాజం సంగతి వదిలేద్దాం. ముందుగా ఆ అమ్మాయి దీనికి ఒప్పుకోవాలిగా అన్నాడు. నేను చూసుకుంటాను అవన్నీ. మీరు చెప్పండి ముందు మీ సమాధానం. వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టి పెళ్లి చేసుకుంటేనే భార్య కాబట్టి, పెళ్లి జరగకపోతే నీకు తనకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి జాతక ప్రభావం అయితే తన మీద ఉండదు. కానీ సంతానం మాత్రం నీదే కాబట్టి మీ యొక్క మొదటి సంతానం కిందకే వస్తుంది. మంచి పరిష్కారం చూసుకున్నావు రిషి. ఈ విధంగా చేస్తే ఆ అమ్మాయికి దాదాపుగా ఏమీ జరగదు అన్నాడు తృప్తిగా. అమ్మయ్య, ఆ తర్వాత నేను తన్ని పెళ్లి చేసుకున్నా కూడా తనకి ఇంకేం కాదు కదా స్వామీజీ? అంతేగా. నీ మొదటి సంతానం ఈ భూమి మీద పడగానే నీ జాతక దోషాలన్నీ పోయి అన్ని శుభాలు జరుగుతాయి. కానీ ఈ విషయాలు నీ జాతక దోషం గురించి మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు. ఎంత ఎక్కువ మందికి తెలిస్తే దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏమైనా జరగచ్చు కనుక చెప్పకుండా నీలోనే దాచుకో. అయితే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను ఇప్పుడే అని చెప్పి ఈ విషయాలు ఏవి అమ్మకి మీరు చెప్పొద్దు అని హ్యాపీగా ఫోన్ పెట్టేశాడు రిషి. వేదిక మీదకి అమ్మాయిని అబ్బాయిని తీసుకురమ్మని పంతులు గారు చెప్పడంతో ప్రేరణని కుసుమ తీసుకుని వచ్చింది. వేదిక మీద మెరిసిపోతున్న ప్రేరణని చూసి
కొందరు సంబరపడ్డారు, కొందరు కుళ్ళుకున్నారు, ఇంకొందరు లేనిపోనివి కల్పించి మాట్లాడుకున్నారు. కొందరు ఆశ్చర్యపోయారు. ప్రేరణకి మాత్రం లోపల బెరుకుగా అనిపించినా కాస్త తేరుకుని నవ్వుతూ కూర్చుంది, రిషి గురించి ఎదురు చూస్తూ. ఎలా చెప్పాలి ప్రేరణకి? ఏమని చెప్పాలి? ఇప్పటికిప్పుడు ఇంత ఘనంగా ఏర్పాటు జరిగాక క్యాన్సిల్ చేస్తే తన పరువు ఏమవుతుంది? తను ఎంతలా బాధపడుతుంది? తను నా మొహం చూస్తుంది అసలు మళ్ళీ? అసలు తన మొహం చూస్తూ నేనెలా చెప్పాలి నిన్ను పెళ్లి చేసుకోను అని? ఆలోచిస్తేనే, ప్రేరణ రియాక్షన్ ఊహించుకుంటేనే ఏడుపు తన్నుకొచ్చింది రిషికి. రిషి కన్నా రారా, నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అంటూ తన తల్లి పిలుస్తూ డోర్ కొడుతున్న చప్పుడు వినిపించింది. వెంటనే కళ్ళు తుడుచుకుని కొన్ని వాటర్ తాగి వస్తున్నానమ్మా అని చెప్పి మెల్లిగా డోర్ తీశాడు. ట్రెడిషనల్ వేర్లో తన వైపే హుందాగా నడుచుకుంటూ వస్తున్న రిషిని చూడగానే గుండె జల్లుమంది ప్రేరణకి. వాళ్ళిద్దరినీ పక్క పక్కన చూసిన జనం ఒక్క క్షణం మైమరిచిపోయారు. చూడచక్కని జంట అనుకోకుండా ఉండలేకపోయారు అసలు అందరూ. ఎంత వెతికినా వంక పెట్టడానికి అసలు ఏమీ దొరకలేదు ఇద్దరిలో. పర్ఫెక్ట్ పేర్గా అనిపించారు అందరికీ. తర్వాతి భాగం రేపు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.